ఎక్స్లో కానివ్వండి, ఇన్స్టాగ్రాముల్లో కానీ మన యొక్క భారతదేశ త్రివిధ దళాలు పోస్ట్ చేస్తున్నటువంటి పోస్టుల్ని చూస్తుంటే గర్వంతో పలకరిస్తున్న మనం మరొక వైపున ఆత్మ న్యూనతతో తలవంచుకునే పరిస్థితిని మన భారతీయులే తెచ్చినప్పుడు ఒక రకంగా ఎప్పుడు కూడా మన చరిత్ర గురించి ఆలోచించుకుంటే ఆ రోజున మొఘలాయులు ఇక్కడికి అడుగు పెడతానికి కారణం ఎవరు? అంతేకాదు అలెగ్జాండర్ మన దేశం మీద దండయాత్రలు చేయడానికి అంబి ఇచ్చిన సహకారం కాదా? అలాగే మొఘలాయి సామ్రాజ్యంకి మన దేశంలో ఉన్నటువంటి రాజుల మధ్య అనైక్యతతో మన దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది రాజులు వాళ్ళకి తొత్తులుగా ప్రవర్తించి ఢిల్లీ సింహాసనాన్ని వాళ్ళకి అప్పగించడం కాదా? ఆ తర్వాత బ్రిటిష్ వారు వస్తే వారికి దాసులుగా మారి మన భారతీయుల మీదే మన స్వతంత్రం కావాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి పోరాడుతున్నటువంటి మన భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వాళ్ళందరూ శౌర్య పరాక్రమాలతో, త్యాగాలతో, రక్తంతో నిండిపోయి ఉంటుంటే మరొక పక్కన దేశ రాష్ట్రాన్ని అమ్మినటువంటి వాళ్ళని ఆ రోజు చూసాం, ఈ రోజు చూస్తున్నాం. ఒక మహిళగా కొంతమంది మహిళలు సాగిస్తున్నటువంటి విషయాన్ని చూస్తుంటే సిగ్గుతో తలవంచాలనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు మహిళలు, సోఫియా ఖురేషి కానివ్వండి, మిసెస్ సింగ్ కానివ్వండి, వాళ్ళు తమ యొక్క ప్రతిభని పాఠవాన్ని చూపిస్తే కొంతమంది జ్యోతి లాంటి వ్యక్తులు వాళ్ళ విలాసాల కోసం, ఇంతకుముందు గుంజాల అని ఎవరో ఇంకో పేరు కూడా చూశాను, వీరు వాళ్ళ విలాసాల కోసం వాటి కోసం అని చెప్పి వాళ్ళు అమ్ముడుపోయిన విధానం నాకు అనిపిస్తుంది. అమ్ముడుపోయారా? వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ చేసి వీళ్ళని ఏమన్నా వాళ్ళు వాళ్ళ యొక్క హనీ ట్రాప్లు చేశారా? మనం ఆలోచించాలి. మరొక పక్కన వైజాగ్లో ఒక పోలీస్ కుటుంబంలో పుట్టినటువంటి ఒక పిల్లాడు, హైదరాబాద్ బోయిగూడలో ఉన్నటువంటి ఒక పిల్లవాడు, వీళ్ళు దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని చెప్పి మందుగుండని కనుక కొన్నారని తెలిస్తే నిజంగా చీ అనిపిస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి రక్తం శాంతిని ప్రబోధించిన దేశం ఇది. బుద్ధుడు పుట్టిన దేశం, మహాత్మా గాంధీ పోరాడిన దేశం ఇటు. అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి మనకి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని చూసిన దేశం ఇది. ఈ దేశంలో ఇలాంటి అల్లరి చిల్లరి మొక్కలు చూస్తూ ఉన్నప్పుడు ప్రజలు తిరగబడతారు, వీళ్ళకి బుద్ధి చెప్తారు.